అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సార్ ఏంటి ఇన్నర్ సోర్స్ ఆఫ్ వైసీపీ ఏం చెప్తుందంటే సీనియర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ ఆర్ ఎనీవేర్ ఎనీ పార్టీ ఇన్ ఏపీ డోర్స్ ఓపెన్ చేస్తున్నాం, ఇంట్రెస్టెడ్ వాళ్ళు రావచ్చు, జాయిన్ అవ్వచ్చు అనేది వార్త వచ్చేది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు జగన్తో ఎవరెవరు టచ్లో ఉన్నారు? అంటే నేను ఎవరు టచ్లో ఉన్నారంటే ఎవరు టచ్లో లేకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు మీరు నాకు తెలిసి ఈ డెవలప్మెంట్ మీరు నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది పొలిటికల్ ఎరాలో. అండ్ మీరు ఇంకోటి గమనించవలసింది ఏంటంటే జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఫ్యామిలీకి ఉన్న అవినాభావ సంబంధం అనండి, లేకపోతే వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఉన్న కన్సర్న్ అనుకోండి. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో, ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో చూసారు కదా తెలుగుదేశం వాళ్ళు ఈ జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, జెడ్పీ చైర్మన్ని, డిప్యూటీ చైర్మన్లు అవన్నీ ఎలా కైవసం చేసుకోవడానికి చూస్తున్న దగ్గర 151 సీట్లతో స్ట్రెంథన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే చిటికేస్తే అయిపోయి పని. పెద్ద దానికి ఏం పెద్ద లాబింగ్లు కూడా చేయక్కర్లేదు ఆయనకున్న స్టేచర్కి. బట్ ఒక పొలిటికల్ ఏరాలో పొలిటికల్ లెగసీని వాళ్ళ నాన్నగారితో పాటు కంటిన్యూ అవుతున్న కాంగ్రెస్ వాళ్ళకి ఆయన ఇచ్చిన కన్సిడరేషన్ చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఎస్ ఇన్ ఇండికేటర్. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి అనుకోండి, దివాకర్ రెడ్డి గారు అబ్బాయి అనుకోండి, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళ మేనల్డ్ దీపక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితో బిజినెస్ పార్ట్నర్స్ చాలా విషయాల్లో. అండ్ వాళ్ళ కాంటాక్ట్లు కూడా చదువుకున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీకు ఒక జేసీ ఫ్యామిలీ అన్నది మీరు కాంగ్రెస్ పరంగా చూసుకుంటే ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆఫ్టర్ రాష్ట్ర విభజన వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం, అంటే పొలిటికల్ ఏరా కంటిన్యూ అవ్వడం కోసం దే జాయిన్ ఇన్ తెలుగుదేశం అండ్ దే సక్సీడెడ్, గెలుపుతూ. తదనంతర పరిణామాల్లో ఓటమి, తర్వాత మళ్ళీ గెలుపు. ఇది మీరు ఆద్యంతం గమనిస్తే నెక్స్ట్ రాబోయే పరిణామాలు తెలుగుదేశంకి ఎగ్నెస్ట్ ఉన్నాయా, పాజిటివ్ ఉన్నాయా, తాడిపత్రి టెరిటరీలో ఇలా రీడ్ చేస్తున్నారు. తాడిపత్రి పరంగా ఆయనకి పెద్దారెడ్డిది ఏదో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చేమో, కానీ అదర్ దెన్ దట్ రెస్ట్ ఆల్ ఈజ్ ఫేర్ యాజ్ కాంగ్రెస్. ఇప్పుడున్న తెలుగుదేశం ఆయనకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారిలో ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నిజంగా ఒప్పుకుంటాడు, వాస్తవాన్ని వాస్తవం చెప్తాడు. అది ఎంతమందికి నచ్చుతుందో నచ్చకపోదు. ఇక మిగిలిన మహానుభావులు అంటే నా దృష్టిలో రఘువీరారెడ్డి గారు ఒక ఆయన, నెక్స్ట్ తులసిరెడ్డి గారు. రఘువీరారెడ్డి గారు అక్కడ పుట్టపర్తిలో ఆయన పరిసర ప్రాంతంలో మడకశిరలో ఆయన ఒరిజినల్గా డైమెన్షన్స్ కలిగిన వ్యక్తి. మొన్న అసలు ఆయనకి నిజంగా షర్మిలమ్మ దెబ్బేయకపోతే డబ్బుల విషయంలో ఆ గ్యారంటీగా కాంగ్రెస్ కైవసం చేసుకున్నంత పని చేసింది అక్కడ మడకశిర. అలా ముక్కుతూ ములుగుతూ గెలిచారు తెలుగుదేశం వాళ్ళు కూడా, పెద్ద ఏమీ తీసుమార్కాన్ని మెజారిటీ కాదు. దానికి తోడు ఇక్కడ మరి ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్తో గెలిచేస్తారన్న దీంతో కొంతమందికి ఛాన్సెస్ ఇచ్చారు ఆ ప్రెమినేషన్స్ అండ్ కాంబినేషన్స్లో. అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ సినారీలో నాకు తెలిసి పల్లం రాజు గారు ఒకైనా, రుద్రరాజు గారు ఒకైనా, అండ్ కేవీపీ అండ్ తులసిరెడ్డి గారు నెక్స్ట్ ప్రామినెంట్ అని చెప్పాలంటే రఘువీరారెడ్డి గారు. ఈ కేవీపీ స్క్రాప్ మెటీరియల్ పక్కపడేస్తే వేస్ట్, అసలు ఎవరితో ఉపయోగం లేదు. అది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఎంటర్టైన్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు తలుచుకున్నారు కాబట్టి రాజ్యసభ ఎంపీ అయ్యాడు తప్ప వీళ్ళ కాంగ్రెస్ పార్టీని అంతటినీ ఇలా చుట్టి ఏకతాటి మీద తీసుకురావడానికి అలాంటి వాటికి ఉపయోగపడ్డు. పైపొచ్చి అతను దిక్కుమల్ లాబింగ్ అంతా జగన్మోహన్ రెడ్డికి గోతులు తవ్వడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి షర్మిలమ్మ రాజకీయ రంగేటర్లో ఎవడు ఏది కాదన్నా బెంగళూరులో ఒక సమావేశం ఎస్ఎం కృష్ణ గారి ఫామ్ హౌస్లో, వాళ్ళ అల్లుడు ఫామ్ హౌస్లో ఎలాంటి వాళ్ళని అందరినీ కోఆర్డినేట్ చేసాడో అందరికీ తెలిసిన విషయం. ఈయన అతి క్యాండిడేట్లో అతను ఒక కేవీపీ, జగన్మోహన్ రెడ్డి ప్రాస్పెక్టుల్లో. అది రాజశేఖర రెడ్డి గారిలో ఆయనతో చెల్లిపోయింది, కానీ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ రాజకీయం టోటలీ చర్మాంకాలు బాడేశారు. ఉండవల్లి గారు ఎంతవరకు అవకాశం ఉంది? ఉండవల్లి గారు ఇస్ నాట్ ఏ మెటీరియల్ యాజ్ ఏ దిస్ థింగ్ అండి. పార్టీ జనరల్ సెక్రటరీ ఏదో ఇచ్చి మీకు ఒకసారి గ్యాప్ కొంది లేదో తెలుగుదేశం ఆయనలో పర్వతనేని ఉపేంద్ర గారు అనే వ్యక్తి ఎలా కోఆర్డినేట్ చేసి కూడా వెనకాతలు ఉండి అప్పటిదాకా పార్టీకి ఏదైనా మంచి కన్సల్టెంట్ సలహాదారుడు అన్న ప్రాస్పెక్టివ్లో అయితే మేబీ. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడైనా చెప్తే వింటాడు అన్న దాంట్లో ఈ ఉండవల్లి గారు లేకపోతే నేను మీరు వెళ్ళి చెప్పేస్తే ఆయన వినేస్తాడు అన్న భ్రమలో ఉన్నప్పుడు ఆ సలహాదారుడు అలాంటి రోల్ కూడా ఉండవల్లి గారు లాంటి రోల్ ప్లే చేయలేడు. ఇప్పుడు ఒరిజినల్గా ప్రజానాయకులు ఆ నియోజకవర్గంలో ఒక స్టాల్వర్డ్స్ ఓ పెద్ద పర్సనాలిటీలు అన్న టైప్లో ఉండవల్లి గారిని అయితే నేను పరిగణించలేను. అతని యొక్క మేధా సంపత్తి, రాజకీయ అనుభవం, ఒక విషయం మీద ఆయనకున్న పరిజ్ఞానం, వీటిలన్నిటిలో అతను బ్యాక్ ఎండ్లో ఒక సపోర్టివ్ నేచర్తో అతను ముందుకెళ్ళగలడు. కానీ యాజ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ ఎండింగ్ వారియర్ లాగా
సజ్జల గారు లాగా ఆయనకైతే ఓపిక లేదు. సజ్జల గారి ఏజ్కి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి యాజ్ అ జర్నలిస్ట్ పర్సనాలిటీలో ఇవాళ ఆయనకి ఇది తెలుసు అని తెలియకపోయినా తెలిసిన ఇవన్నీ పక్క విషయాలు. తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చుతుందో నచ్చదా అన్న విషయంలో అతనికి ఉన్న అవగాహన ఎవరికీ లేదు. ఆ విషయంలో మిగిలిన వాళ్ళు ఎవరికి అంత అవగాహన ఉండదు, అంత పరిపక్వత ఉండదు. అందరూ భావావేశాలకు గురే ఆ క్షణికం అన్న దాంతోనే మేము చెప్పగలిగాం, మిగిలిన ఎవరు చెప్పలేదు కాబట్టి మేము తీసి మార్గాలను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల కింద ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వితరణ ఇప్పుడున్న ఏ పొలిటీషియన్లకైనా సరే ఇలాగే ఉంటుందని చెప్పడానికి ఎవరికి దమ్ము ధైర్యాలు. ఆయనది ఒక విభిన్న పంధ. ఆయన అనుకున్న దాన్ని ఎలా చేయాలన్న దగ్గర ఆయనకున్న కార్యాచరణ ఎవరి దగ్గర అక్కడ నేను మురళి గారు ఇంటర్వ్యూ చూడండి ఒకసారి, ఎవరైనా చాలా క్లారిటీతో చెప్పాడు ఆయన వాట్ హీ వాంట్స్. దానికి నా దగ్గర ఉన్న 1500 కోట్లు ఇస్తానండి. నేను ఎందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద చెప్తానంటే మురళి గారు 1500 కోట్లతో అవ్వదు అన్నది 1 వీక్ తర్వాత ఎస్టాబ్లిష్ చేసి వచ్చాడు. బట్ అతను ఎంత అవుతుందని బడ్జెట్లో అన్నిటికీ మీద అతనికి అంత అవగాహన లేకపోయినా బట్ వాట్ హీ వాంట్స్ అన్నది, వాట్ హీ వాంట్స్ టు డెలివర్ అన్నది అంత క్లారిటీ ఉన్న మనిషి అతను. సో వీళ్ళకి అంత పంచవర్ష ప్రణాళికలు వేసి అంత ప్రణాళికాబద్ధంగా అతని దగ్గరికి వెళ్ళి అంత ఎవరికి ఉందో మీరే తేల్చుకోండి. ఒక బ్యూరోక్రాట్ కాబట్టి అయినా అతనికి ఉన్న ప్రాథమిక అవగాహనతో విద్యా వ్యవస్థల మీద ఉన్న బేసిక్స్తో ఈ విధంగా ఎన్హాన్స్ అవుతుందంటే ఈ బడ్జెట్ సరిపోతుందా సరిపోదా లేదా బడ్జెట్ ఎంతవరకు పెంచవచ్చు అన్న ప్రాథమిక అవగాహనతో మాట్లాడే వాళ్ళ గురించి అతను టాస్క్ అన్నది ఇస్తున్నప్పుడు టాస్క్ని ఎవడు రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో వెనక్కి వస్తారన్న దాని మీదే ఎవరికైనా జగన్మోహన్ రెడ్డితో ఎలా అయినా ముందుకెళ్ళడానికి ఈజీ ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడున్న తరుణంలో మీరు అన్నట్టు కాంగ్రెస్ నుంచో లేకపోతే తెలుగుదేశం నుంచో ఎగేసుకుని పోగేసుకుని వెళ్ళిపోతే ఆయన బ్రాండ్తో గెలవడానికి వెళ్ళేవాళ్ళే. అంత ఉత్సాహం నాకు తెలిసి తులసిరెడ్డి గారికి కానీ పెద్దలు రఘువీరారెడ్డి గారికి కానీ ఇలాంటి వాళ్ళకి అంత రాజకీయాల్లో మేము ఏమైనా చూస్తూ ఉంటే కొంచెం జగన్ వైపు సైడ్ అయినట్టు అనిపిస్తుంది సార్. తులసిరెడ్డి గారు ఒరిజినల్ నేచర్ ఎవరైనా అడిగితే ఇక్కడ మాకు గురు సమానుడైనా ఆయన గురించి మేము ఏదో ఇటుపక్క ర్యాలీ అయ్యాడు అటుపక్క ర్యాలీ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో అతని స్థాయి అతను పెంచుకొని ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి అతను. 20 సూత్రాల చైర్మన్గాను, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారికి తల్లో నాలికలాగా ఒక పక్క కేవీపీ అయితే ఇంకో పక్క విధి విధానాల్లో తులసిరెడ్డి గారు కూడా అదే స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఆయన. సో ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి పక్క ర్యాలీ అయిపోతారంటే ఎన్నాళ్ళు టైం పట్టదండి. దే ఆర్ నాట్ పొలిటికల్ యాస్పిరెంట్స్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. ఉదాహరణకి రఘువీరారెడ్డి గారు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ అంతే. వాళ్ళు ఈ రోజుకైనా మీరు ఇంత దీనస్థితిలో ఉన్న కాంగ్రెస్లో కూడా తులసిరెడ్డి గారి గురించి రఘువీరారెడ్డి గారి గురించి ఏ మార్కెట్లో ఎవడైనా ఓ పల్లెత్తు మాట మాట్లాడిన వాడిని చూపించండి. బికాస్ దే ఆర్ కమిట్మెంట్ లెవెల్స్. అలాగే వాళ్ళు కూడా ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు దాకా ఎక్కడైనా ఒక తొట్టుబాటు మాట ఎక్కడైనా విన్నారా మీరు? సో అంచేత అలాంటి వాళ్ళని కర్మగాలి తులసి ఈ షర్మిలమ్మ కింద పనిచేయవలసి వస్తుంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని మనం బాధపడాలి తప్ప వాళ్ళు ఎక్కడికో ఏదో వచ్చి పొలిటికల్ ఏరాలో ఏమో మరి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఒక డైలాగ్ ఓపెన్ చేసి మీరు వస్తే బాగుంటుందంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో పెద్దలు రఘురామరెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి ఏరాలో ఉన్న వాళ్ళతో చాలామంది అలానే రాయలసీమలో పనిచేస్తారు ఆయన. సో ఆ ప్రాస్పెక్ట్లో వాళ్ళ రాజకీయాల కోసం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ ఓపెన్ చేస్తే ప్రాబిలిటీస్ ఉండొచ్చేమో, కానీ వీళ్ళంతటి వీళ్ళు నాకు తెలిసి జేసీ ఫ్యామిలీ అయితే మాత్రం వైటల్ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ టైం ఎవరు వైఎస్ఆర్సీపీతో అలైన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకంటే ఏజ్ వేవ్ లెంత్ అంతా ఆ పిల్లలే కాబట్టి వాళ్ళు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో సమన్వయపరచుకోవడం వాళ్ళకి ఈజీ అవుతుంది. బట్ వేరాస్ ఇదే జేసీ దివాకర్ రెడ్డి గారిని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీతో అలానే పని చేయమంటే ఇంపాసిబుల్ టు నెక్స్ట్ చేయలేరు వాళ్ళు. సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న రామ్దేవ్ బాబాకి అమరావతిలో ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉందన్నట్టు తెలుస్తూ ఉంది సార్. ఇప్పుడు రామ్దేవ్ బాబాకి ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వేటగాడు వెర్రివేద అయితే పిల్లి తోక చూపించి వెళ్ళిపోయింది, అయితే ఎలక తోక చూపించింది, ఏది పిల్లి ఎలకలకు వేటాడి దగ్గర. అలా మనం ఈ రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఆ మూలికలు చెదారంతో జిఎస్టీ కడుతుండో లేదో ఒకసారి ఎవరైనా కాగాడిట్ వేయండి ఒకసారి. అంటే గతంలో లాస్ట్ 5 years ఎప్పుడు కూడా రామ్దేవ్ బాబా ఏపీకి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు బీజేపీ ఆబ్లిగేషన్ బ్యాచ్లు ఇవన్నీ యదాని అంబానీలు ఈ రామ్దేవ్ బాబాలు ఇవన్నీ మనం ఎంటర్టైన్ చేయవలసిందే. ఎక్కడో రిజిస్టర్ చేసి తెలంగాణలో రిజిస్టర్ చేసిన బస్సు తోటి ఓపెన్ చేశారు కదా, చూసారు అది. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఏపీలో కట్టడానికి వాళ్ళకి ఏది ఉండదు, కానీ మాత్రం
ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ల్యాండ్లు ఇస్తాం, ఉచితంగా అలా ఇదేంటి మూలికలు అమ్ముకోవడానికి. ఇప్పుడు సొంత జీవర్లో మూలికలు ఎడుతుంటారు చూడండి, అలాంటి మూలికలు రాజు అతను. అంతకన్నా ఇంకేట్లేదు. ఇంకొక సీరియస్ వార్తనాలా లేకపోతే బీజేపీ సీరియస్గా తీసుకుందనాలా మనం అంటే మీరు ఈ టాపిక్కి వెళ్ళక ముందు ఈ రామ్దేవ్ బాబా గురించి చెప్తున్నా. ఏదైనా ప్రోడక్ట్లని తయారు చేసి ఒక డిఫరెంట్ ఐలాండ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆ శతాధారం తయారై మన ఎత్తుకొస్తాయి. దేనికి బిల్లు ఉండదు. నేను ఇవాళ దాకా రామ్దేవ్ బాబా ప్రోడక్ట్ కొనాలి, నేను వాడాను. ఇది మొదట్లో ఈ నల్ల ప్యాచ్ వచ్చించండి ఆ దరిద్రం నుంచే, ఆ దిక్కుమల సబ్బు వాడబట్టే. అది పైకి నాకు ఏ రోజు కూడా ఒక బిల్లు ఇవ్వలేదు అతను. అందరికీ చిన్న చిన్న సబ్ డీలర్లాగా బీచ్ చివరిని కిరాణా కొట్లు పెట్టుకున్న వాళ్ళు అందరూ అవే పెట్టుకుని అమ్ముతుంటారు, ఓ షట్టర్లోను మడిగిల్లు అలాంగ్ విత్ ద ప్రోడక్ట్స్. కానీ ఈరోజు కూడా బిల్లు ఇచ్చిన సాహసం నేనైతే చూడలేదు. అడిగితే కూడా చిన్న కాగితం మీద చిత్తి కాగితం మీద రాసిస్తుంటారు. వాళ్ళకి వెసులుబాట్లు ఉంటాయి, వాళ్ళకి ప్రివిలేజ్డ్ క్యాండిడేట్స్ అంటారు వాళ్ళని. ఆసనాలు వేస్తారు కాబట్టి, ఎవరికి అనుమానం రాకుండా కాషాయం కొట్లు కట్టుకొని తిరుగుతారు కాబట్టి దేర్ ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్. ఇంకొక వార్తలోకి వెళ్తే ఇందాక టాపిక్ డిస్కషన్లోకి మనము చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త లీడర్షిప్ని బీజేపీ ఎన్నుకొని సార్. ఆ ఇద్దరిని చూస్తే కనుక ఇద్దరు కూడా ప్యూర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఏదైతే ప్యూర్గా బీజేపీని గ్రో చేయాలని ప్లాన్లో ఉన్నవాళ్ళు. ఏపీలో ఏమన్నా చంద్రబాబు నాయుడుకి చెక్ పెట్టినట్టు అంటారా సార్? అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పొచ్చండి, మనం మాట్లాడుకున్నాం కూడా. మాధవ్ అనే క్యారెక్టర్ ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఆవిర్భవించిన తరుణంలో చలపతిరావు గారు అనే ఒక గొప్ప పర్సనాలిటీ. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయనకున్న విలువ చాలా చాలా చాలా. నేను కూడా ఇక్కడ నాకు ఐ హేట్ బీజేపీ బట్ ఐ రెస్పెక్ట్ చలపతిరావు గారు. అంత ఔదార్యం కలిగిన వ్యక్తి అతను. సో అలాంటి దగ్గర మాధవ్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి వరించింది అండ్ ఈజ్ కాంపిటెంట్ పర్సన్, ఎలిజిబుల్ పర్సన్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ బీజేపీ. యువ రక్తానికి ఛాన్స్ ఇచ్చే ఆంధ్రప్రదేశ్లో అండ్ ఈ పారాచూట్ బ్యాచ్ వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టు అయింది. ఇండైరెక్ట్గా ఇక్కడ రామచంద్రరావు గారికి ఎప్పుడైతే ఇచ్చారో ఒక అడ్వకేటు, అఫ్కోర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తన ఓటు తను సరిగ్గా వేసుకోవడం రాని రాజకీయ విలువలు తెలియని ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కింద ఆయన అభివర్ణించవచ్చు. ఆయన వల్ల ఎమ్మెల్సీ ఓటు డిస్క్వాలిఫై అయింది కొనుక్కోవాలంటే. సో ఇవాళ మీకు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఒరిజినల్ స్టాన్స్టించెస్ని ఇక్కడ ప్లాన్ చేసి డిప్లాయ్ చేసి చూపించారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అగ్రెసివ్ నోట్ ఉన్న బండి సంజయ్, టిమిడ్నెస్, అసలు పారాసైట్లా బతుకుతున్న కిషన్ రెడ్డి, ఇలాంటి ఐడియాలజీ నాకు అక్కర్లేదు. ఒరిజినల్ బీజేపీ భావజాలాలతో ఎంతమందిని ఒక అగ్రెసివ్ నోట్లో, ఉదాహరణకి ఈటెల రాజేంద్ర గారిని, డీకే అరుణ్ ఇలాంటి వాళ్ళందరినీ ఆకర్షించి ఎంపీలు గెలిపించుకున్న తర్వాత కూడా నాకు అగ్రెసివ్ నోట్ అక్కర్లే. అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో పారాచూట్ బ్యాచ్లు మేము ఎంటర్టైన్ చేయం, ఒరిజినల్ లాయలిస్టులు ఆఫ్ బీజేపీనే మేము పరిగణించుకుంటాం అన్న కోణంలో ఇక్కడ అక్కడ అధ్యక్షుల ప్రతిష్ఠ జరిగింది. అంటే ఇవాళ నుంచి పారాచూట్ బ్యాచ్ గల్లా తోకజాడింపులు, ఓవర్ యాక్షన్లు, వేషాలు ఆగిపోతాయి. ఒక విధంగా చూస్తే అక్కడ బీసీ ప్రధానమంత్రి, బీసీ హోమ్ మినిస్టర్, బీసీ బీజేపీ అనుకున్న దగ్గర కులగణనకు ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తారు. రేపొద్దున జరిగే పరిణామాల్లో ఈటెల రాజేంద్ర గారికి అధ్యక్ష స్థానం వరిస్తుంది, లేకపోతే డీకే అరుణమ్మకి వస్తుంది అన్న తరుణంలో, అంటే మహిళా ప్రాస్పెక్ట్లో డీకే అరుణమ్మ ఓ డిఫరెంట్ నోట్తో వెళ్తుంది ఇలా అనుకున్న దగ్గర బీసీ మహిళా 2 కార్డులు వాళ్ళు ఓపెన్ చేయలే. అండ్ అగైన్ ద స్ట్రాంగ్ లాయలిస్ట్, నాకు తెలిసి బండారు దత్తాత్రేయ తర్వాత అలాంటి ఇదే చూసి అదే టిమిడ్నెస్ అండ్ మంటిపోగడం పోలాగా ఎక్కడిదక్కడే కదలకుండా ఉండే దగ్గర ఎవరికి హామ్ అవ్వదు అన్న కోణంలోనే రామచంద్రరావుని ఇక్కడ డిప్లాయ్ చేశారని మాత్రం చెప్పొచ్చు. ఆయనతో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో బీజేపీ ముందుకెళ్ళిపోద్దంటే కళ. అంటే దీని అర్థం ఏంటంటే ఒకసారి బీజేపీకి అవకాశం బీఆర్ఎస్ 10 అడుగులు కింద తగ్గబట్టి వచ్చిన దగ్గర ఇవాళ ఒక డిఫరెంట్ ప్రభంజనంతో బీఆర్ఎస్ పుంజుకున్న విధానం చూస్తే నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళకి పొలిటికల్ వ్యాక్యూమ్ లేదన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే నేను చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసిందంటే అరవింద్కి ఈసారి ఇస్తారు ఛాన్సు, ఇంచుమించు బండి సంజయ్ అగ్రెషన్స్తో ఇతను కంటిన్యూ అవుతాడు అనుకున్నా. బట్ సమ్హౌ ద అదర్ ఇట్ హస్ దట్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్. సో బండి సంజయ్ కంటిన్యూషన్ అరవింద్తో ఉండుంటుంది అనుకున్న దగ్గర అతనికి ఎప్పుడైతే చెక్ పెట్టారో ఈ రామచంద్రరావు గారు అనే ఒక టిమిడ్ పర్సనాలిటీని, అంటే కిషన్ రెడ్డికి కన్నా తక్కువ కిషన్ రెడ్డి లాంటి అవకాశవాద రాజకీయం చేయని రామచంద్రరావు అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయిందని మాత్రం చెప్పొచ్చు. మరి ఏపీలో ఎంతవరకు ఆ రిలేషన్ ఉండబోతుంది సార్? ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లయినా కూటమిలో ఉన్నారు, ఆ కూటమిలో ఏమన్నా సీరియస్గా కన్సర్న్లో చేసుకుంటే కనుక ఏమన్నా ఉండబోతుంది అంటారా? ఇప్పటికే ఉండదండి. అంటే డౌన్ ద లైన్ బీజేపీ వాళ్ళ ఒరిజినల్గా పటిష్టం అవడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ పంథాతో ఉన్న వాళ్ళని నెక్స్ట్ బీజేపీ దళాలని తయారు చేసుకోవడంలో
బీజేపీకి చాలా సిద్ధహస్తంగా ఉంటుంది. లేదా రజనీకాంత్ డైలాగులు అవి ఉంటాయి, దళపతులు గెలపతులు ఏవో పేర్లు ఉంటాయి వాళ్ళవి, పదాధిపతులు ఏవోను. అలా కొంచెం వాళ్ళని ప్రతి డిస్ట్రిక్ట్లోనూ వాటిలోనూ ఒక యువతరాన్ని, ఒక హిందూ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఒక వినూత్న ప్రక్రియకి తెరలేపుతుంది. ఈ మధ్యలో ఈ మన ఓవర్ యాక్షన్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఈ సనాతన ధర్మాలు అవన్నీ ఇంకొంచెం డోసులు కనుక పెంచితే వేణీళ్ళకి సన్నీళ్ళు తోడైనట్టు వీళ్ళిద్దరితోనూ కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోవడానికి వెసులుబాటు పడుతుంది. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇండివిజువల్గా జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి కూడా ఏ విధంగానూ ఉపయోగపడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టోటల్గా ఇలా బీజేపీతో ఎలా అయిన వాళ్ళతో బీజేపీ పరంగా పరిరక్షిస్తారన్న ధోరణికైతే మన వాళ్ళు చాలా దూరంగా ఉంటారు.